బాబా ఎదురుపై చందనము పోయిటకు సాహసించలేదు. ఒక్క మహాసభది మాత్రమే బాబా కంఠమునకు చందనము పోయిచుండెను. కానీ ఆ అమాయక భక్తులకు డాక్టర్ పండిట్ దాదాభట్ యొక్క పూజా పల్లెనం నుండి చందనము తీసుకుని బాబా ఎదురుపై గుండ్రాకారముగా వ్రాసిన. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా ఒక్క మాటను అనక దొరకను. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాని ఇట్లుంది, బాబా మేము మరమైన మీ ఎదురుపై చందనము పోయిదమన్న రాకరింది. డాక్టర్ పండిట్ రాయిగా ఈనాడేలా యువకుండి అందరికి బాబా ప్రసన్నంగా ఇట్లు సమాధానం ఇచ్చింది. నేను ఒక ముసల్మానుడిని, తానొక సద్భావనుడిని, ఒక మహమ్మదీని పూజించడం ద్వారా తాను మైలుపడిపోతుందని దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడివేసినది. అతనికి మీనట్లు అడ్డు చెప్పగలను. దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిట్ను ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును ప్రశ్నించినట్లు బాబా ఎదురుపై భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సంబంధించారు. ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యములను పళ్ళెమును విసిరివేయచ్చు ఉగ్రావతారమును దాల్చిడేవారు. అట్టి సమయంలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికి ధైర్యం చాలకపోవాలి. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండరు. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కాంపించుతుండేది. బయటికి కోపంతో నూగిపోవచ్చు కళ్ళెర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృ హృదయం వలె అనురాగమైంది. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో విరదీసి నేనెప్పుడు ఎవరిపై కోపించి ఎదురు తల్లి తన బిడ్డలను ఎక్కడైనా మేమైనా సముద్రమతలను చేరు నదులను ఎప్పుడైనా తిరగొట్టను. నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ యోగక్షముల్ని ఆపేక్షించేదాను. నేను మీ సేవకుడు. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే. హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లో ఆశీర్వదించడం ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడిన హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఎందుకు ఉదాహరణ. సిద్దిక్ ఫాల్కేను మహమ్మదీయుడు, ఐరాన్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరాడు. అతడు చావడి ఉత్తర భాగంలో బస చేశాడు. 9 నెలల్లో షిరిడీలో ఎన్నో బాబా వారిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుంటున్నాడు. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యింది. ఏమీ చేయడానికి అతన్ని తోచుకుంది. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవ దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్ళిన అతని మనోరథము లిఖించుకుని కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చారు. అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడమని షామాను వారికి వేడుకున్నాడు. షామా ఇందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనే, బాబా ఈ మున్సిల హాజీ మసీదులో కాలు పెట్టిన ఈ వేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోతున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించు? దానికి బాబా ఇట్లని జవాబు ఇచ్చింది, షామా ఇటువంటి విషయాల్లో నీవు ఇంకా పసివాడవు. నీకు ఇవన్నీ అర్థం కావు. అల్లా చెప్పుకున్నచో నేనేమీ చేయగలను? అల్లా మీ కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలవారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వాని భార్య బాగుపడుతున్న ఇరుకు కాలిపాటకు రాగలడేమో అడుగు. షామా పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందుకు సమ్మతించడానికి చెప్పాడు. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొని తిరిగి బాబా అడిగాడు. షామా వెంటనే పోయి హాజీకి తాను 4 లక్షలు కూడా ఇతరులకు సిద్ధంగా ఉన్నారని జవాబు వచ్చింది. సరే, మరలా పోయి వాడిని ఇట్లు అడుగు, మసీదులో ఈనాడు మేకను కోసేదాం, వానికి దాని మాంసము కావాలను వృక్షములు కావాలను కనుగొనము. బాబావారి కొలంబాలో ఉన్న చిన్న మొక్కలో నేను సంతృష్టి చెందేదని షామా ద్వారా హాజీ బదులు తెచ్చాను. ఇది వెనకనే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివేసి తిన్నగా చావడిలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కప్పిని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదలుచున్నావే. నా దగ్గర నీ ఆటలు ఖురాను చదివి నీవు తెలుసుకునేది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేస్తుందని గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నావు. అయినను అనుచు ఏమేమో ఇంకను అతన్ని తిట్టి మసీదుకు మరలిపెట్టాడు. బాబా ఆగ్రహవేశం చూసి హాజీ గాబరాపడింది. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాడు. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో ఉన్న 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టాను. అప్పటి నుండి హాజీ బాబా ప్రమాదంతో చూస్తూ భోజనం పిలుస్తుంటాడు. హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చి పోతుంటాడు. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుతుంటాడు. బాబా దర్బారులు అతను కూడా తోడయ్యాను.
పంచభూతములు బాబా స్వామి. బాబాకు పంచభూతములు స్వాధీనం తెలుపు 2 సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయం ముగించేది. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించాను. నల్లని మేఘములు ఆకాశమును కప్పాను. గాలి తీవ్రముగా వీచను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలంతయు జలమయమయ్యాను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడేది. షిరిడీ గ్రామంలో గొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన ఎవరెవరు వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణుజొచ్చారు. తుఫాను ఆపలేడని బాబాను వేడుకొనేది. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగాను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, ఈ తీవ్రతను తగ్గించు అని గర్జించింది. కొన్ని నిమిషంలో వర్షము తగ్గింది. గాలి వీచుట మానడు. తుఫాను ఆగిపోయాడు. చంద్రుడు ఆకాశమును గనిమించను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయేది. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితంగా లేచను. మంటలు మసీదు కప్పుకున్న దూరమును తాగునట్లు ఎగయిచుండెను. మసీదులో కూర్చున్న వారికేమీ చేయుటకు తోచలేదు. దినులని కట్టలు తగ్గింపుడిని కానీ, నీళ్లు పోసి మంటను చల్లార్పుడిని కానీ బాబాకు సలహాయించుటకు వారు భయపడుతుండేది. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సరగాతో ప్రక్కనున్న సమూహంపై కొట్టుచు, దిగుదిగు, శాంతించుము అన్నది. ఒక్కొక్క సరగా దెబ్బకు కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి యథాపూర్వముగా మితముగా మండసాగింది. మహోదవతారమైన శ్రీ సాయినాథ రెడ్డి వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వీరిని వారినల్లా వారు కాపాడారు. ఎవరైతే భక్తి ప్రేమతో ఈ అధ్యాత్మ నిత్యము పారాయణ చేస్తారో వారు కష్టములన్నింటి నుండి విముక్తులవు. అంతేకాక సాయి అంది అభిరుచి భక్తి కలిగి త్వరలో భగత్ సాక్షాత్కారం పొందారు. వారి కోరికలన్నీ నెరవేరి తొలగే కోరికలు లేని వారై ముక్తిని పొందారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సార్లు 11 సార్లు